సో, ఇప్పుడే పండగలాగా పింఛన్ల పంపిణీ అయితే జరిగింది. రెండో రోజు జరుగుతుంది. పింఛను మొత్తంతో అవ్వాతాతల కళ్ళలో వెల్లివిరిసిన ఆనందం. ఈ నెలలో కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేత. లబ్ధిదారుల ఇళ్ల వద్దే 3,000 చొప్పున పింఛను పంపిణీ. కొత్త సంవత్సరంలోనూ కూడా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పింఛను మొత్తంతో కలిసి రూ. 3,000 చొప్పున పింఛను అయితే డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకు ప్రతి నెల ఇచ్చే 2,750 పెన్షన్ మొత్తాన్ని జనవరి 1 నుంచి 3,000కు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 8వ తేదీ వరకు కూడా మండలాల వారీగా ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహించాలని. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసింది. మొత్తంగా ఈ నెలలో 66 లక్షల చిల్లర పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. పెన్షన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు అయితే జరిగినాయి. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.